కోట్ల బడ్జెట్ని అవుట్లే ప్రవేశపెట్టారు. సో దాదాపు ఇది ఒక నియర్ అబౌట్ 46 lakhs, 45,48,000 కోట్ల బడ్జెట్. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం. కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్కి సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐఎల్ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాడు. మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికీ తెలిసింది, ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసు. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసాం. 2047 విజన్ డాక్యుమెంట్లో మనం వీ హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కొరియా వెళ్ళాను, నేను ఒక యూనివర్సిటీని చూశాను, అక్కడ ఆ యూనివర్సిటీలో 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. చాలా తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా అట్లా సాధిస్తూ ఉన్నారు.
మన దగ్గర కూడా ఇటువంటి యూనివర్సిటీస్ని మనం పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెట్టాలని, లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ ఫోకస్గా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పినప్పుడు, ఒక ప్రభుత్వమే ముందుకు వచ్చి స్పోర్ట్స్ మీద ముందుకు పోతామని చెప్పినప్పుడు, మీరు అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అనంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. అట్లాగే ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి కూడా మాట్లాడారు. ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి మాట్లాడుతూ మీరు సెంటర్స్ అన్నీ కూడా ఇటు బాంబేలో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఆరెంజ్ ఎకానమీ అంటే ఆడియో, వీడియో, గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది. ఆడియో, వీడియో, గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది మీ అందరికి తెలిసిందే. హైదరాబాద్ నగరము ఈరోజు ఆడియోకి కానీ, వీడియోకి కానీ, గేమింగ్ కానీ, కామిక్స్ కానీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ సెంటర్. బికాజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి ఇక్కడ టాలెంటెడ్ యూత్, లేకపోతే గవర్నమెంట్ ఎప్పటి నుంచో గేమింగ్ దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తూ ఆ సెక్టార్ని అభివృద్ధి చేయటం, వీటన్నిటి దృష్ట్యా ఇవాళ హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. అటువంటి ఆరెంజ్ ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబేకో లేకపోతే ఇతర ప్రాంతాలు తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే, తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అట్లాగే మరొక అంశం రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ అన్నారు. ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం ఆల్సో, మెడికల్ హబ్. అనేక దేశాల నుంచి హైదరాబాద్ వైద్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ ఇంక్లూడ్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇన్లాండ్ వాటర్వేస్, ఎస్, ఇన్లాండ్ వాటర్వేస్ గురించి చాలా సీరియస్గా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు గంగా రిజర్వేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత సీరియస్గా ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఉన్నటువంటి ఒక 56 కిలోమీటర్లు పైబడి అనుకుంటా బహుశా, ఇఫ్ ఐఎమ్ రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంత పెద్ద మూసి రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో ఇన్లాండ్ వాటర్ కార్యక్రమాలని అనేక రకాలైన వాటర్వేస్ని స్పోర్ట్స్ని చేసే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ పదే కేంద్ర మంత్రులను కలుస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ మనం ఒక గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్వేస్ తీసుకునే క్రమంలో హైదరాబాద్ మూసీ రివర్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ కూడా ఏం కనపడలేదు. అట్లాగే టూరిజం సంబంధించి యునెస్కో లాంటి వాళ్ళు గుర్తించిన రామప్ప హెరిటేజ్ లాంటి టెంపుల్స్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్న అద్భుతమైనటువంటి టూరిజానికి సంబంధించి ఉన్నాయి స్థలాలు. మనకి మన్ననూరులో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, వీటన్నీ ఇంకో పక్కన 2 అద్భుతమైనటువంటి నదులు, అటు ఓ పక్కన కృష్ణానది, ఇంకో పక్కన గోదావరి నది, ఈ మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, ఒక పక్కన టైగర్ రిజర్వ్స్, ఒక పక్కన టెంపుల్స్, అనేక టెంపుల్స్ యునెస్కోలో గుర్తింపు పొందిన టెంపుల్స్ ఇంకో పక్కన. మనం ఈ 2-3 రోజులు చూస్తున్నాం అద్భుతంగా. న్యూజిలాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక మంది దర్శించుకుంటున్నటువంటి విషయాలు కూడా చూస్తాం. ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం ప్యాకేజ్లో కూడా పెట్టుకోకపోవటం చాలా బాధ అనిపించింది. ఇకపోతే అత్యంత ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్. ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి
ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ మీద దృష్టి సారించి అందుబాటులో అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా సీరియస్గా ముందుకెళ్ళాలి. నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, అవుట్ సైడ్ ది కంట్రీ ఆల్సో. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వెళ్ళి ఆ రేర్ ఎర్త్ మినరల్స్లో సాధ్యమైనంత వరకు తీసుకొచ్చి భారతదేశ భవిష్యత్ టెక్నాలజీస్ మిషన్కి సంబంధించి లేకపోతే మిగతా వాటికి అవసరం మేరకు వాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలోనే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి మన సత్తుపల్లి అట్లాగే రామగుండం లాంటి సింగరేణి ప్రాంతంలో తవ్విన మట్టిలో ఆ మట్టిలో నుంచి మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి కొంత ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ ప్రాసెస్ సంబంధించి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. ఉదాహరణకి స్కాండియం స్ట్రోటనియం సత్తుపల్లి ఇవన్నీ సింగరేణి రామగుండం దాంట్లో డిపాజిట్స్ ఆఫ్ లిథియం లాంటివి కూడా ఉన్నాయి. దీర్ ఆల్ రేర్ ఎర్త్ మినరల్స్. వీటి మీద పెద్ద ఎత్తున మనకి ఆడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి తెలంగాణ పైన కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను. అలాగే మీరు ఇంకా కొన్ని లైక్ సెమీ కండక్టర్స్ సంబంధించి మీరు తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు, ఇతర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి మా దగ్గర ఎకో సిస్టమ్ చాలా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరటం, పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కనీసం ఈ బడ్జెట్లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు. వేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను చూస్తూ ఉన్నాను. తప్పనిసరిగా తెలంగాణ ప్రజానీకం దీన్ని గమనిస్తున్నారన్నటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళ వెల్ఫేర్